హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 52nd వీడియో వచ్చేసి మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో ఈ వీడియోలో మనము మల్టిపుల్ యాంగిల్స్కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ని ఎట్లా డిరైవ్ చేస్తామో డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంది, మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్లో 2A 3A 4A 5A ఇట్లాంటి వాటిని మనము మల్టిపుల్ యాంగిల్స్ అని అంటాము. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2A ఉందా, దట్ ఈస్ మల్టిపుల్ యాంగిల్. 3A 4A వాటిని మల్టిపుల్ యాంగిల్స్ అని అంటాం. సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తే చూడండి, A/2 A/3 A/4. సో ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్. మల్టిపుల్ యాంగిల్స్లో మనకి ఇంటూ ఉంటుంది చూడండి, 2 into A, అదే మల్టిపుల్ యాంగిల్స్లో. అదే సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో మనకి డివిజన్ ఉంటుంది, by3 by2. సో ఇట్లా మనము మల్టిపుల్ యాంగిల్స్ని సబ్ మల్టిపుల్ యాంగిల్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనము ఈ వీడియోలో మనము మల్టిపుల్ యాంగిల్స్లో ఏమంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని డిరైవ్ చేసుకుంటాము అండ్ డిరైవ్ చేసి దాన్ని డీటెయిల్గా అర్థం చేసుకుందాము, ఓకేనా? సో ఫస్ట్ మన మల్టిపుల్ యాంగిల్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంది, sin 2A = 2 sin A cos A = 2 tan A by 1 plus tan square A. సో sin 2A ఫార్ములా ఏంది, 2 sin A cos A 2 tan A by 1 plus tan square A. సో దీన్ని మనం ఇప్పుడు ఎట్లా ప్రూవ్ చేస్తున్నామో చూడండి, ఓకే? సో sin 2A = నేనేం రాసినాను చూడండి, sin 2Aని sin of A plus A లెక్క రాసుకోవచ్చు కదా. ఎట్లా అంటే మీరు చూడండి, 2ని నేను 1 + 1 ఎట్లయితే రాసుకోవచ్చు, 2A అనే యాంగిల్ని నేను A plus A రాసుకోవచ్చు కదా. చూడండి, నేను A plus A చేస్తాం మళ్ళీ నాకు 2A వస్తుంది కదా. సో ఈ 2N నేను A plus A లెక్క రాసుకున్నా. ఎందుకు రాసుకున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ఫార్ములా చూడండి, sin of A plus B = sin A cos B plus cos A sin B. అసలు మనం ఈ ఫార్ములాని ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తున్నాం ఇందులో అంటే చూడండి, sin of A plus A ఇది ఏ ఫార్మాట్లో ఉంది, sin of A plus B ఫార్మాట్లో ఉందా లేదా? సో నేను ఈ sin of A plus Aని ఈ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసుకోవచ్చా అంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి రాసుకోవచ్చా, రాసుకోలేనా? రాసుకోవచ్చు. సో చూడండి, వన్స్ ఆ ఫార్ములాలో పెట్టిన తర్వాత ఏమైతే చూడండి, sin of A ప్లస్ B ఉందా, కానీ మనకి ఇక్కడ రెండు ప్లేసెస్లో ఏ యాంగిల్ ఉంది కాబట్టి రెండు ప్లేసెస్లో ఏ పెట్టుకుంటారా. ఇది = sin A cos B అంటే sin A cos A ప్లస్ cos A sin B ప్లస్ cos A sin A, ఓకేనా? జస్ట్ నేను ఈ ఫార్ములాలో యాంగిల్స్ పెట్టేసుకున్నా, ఓకే? సో దట్ కమ్స్ అవుట్ టు బి sin A plus A అంత 2A కదా, sin 2A = 2 sin A cos A. సో మనం ఇక్కడ ఏ ఫార్ములా వాడినాము, కాంపౌండ్ యాంగిల్ ఫార్ములా వాడి sin 2Aని సాల్వ్ చేసినాము, ఓకే? సో sin 2A = 2 sin A cos A, ఇది బాగుంది. తర్వాత ఈ sin 2A విచ్ ఇది ఆల్సో ఈక్వల్ టు 2 tan A by 1 plus tan square A కదా. అది ఎట్లా ప్రూవ్ చేస్తామంటే నేను డైరెక్ట్గా 2 tan A by 1 plus tan square Aని కన్సిడర్ చేస్తున్నా, ఓకే? కన్సిడర్ చేసి ఏం చేస్తున్నానో చూడండి. సో 2 tan A by 1 plus tan square A కదా. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే నేను ఏం చేస్తున్నా అంటే ఈ tan టర్మ్స్ని సైన్ కాస్ టర్మ్స్ లెక్క రాసుకుంటున్నా. ఆల్రెడీ మనకు రిలేషన్షిప్ తెలుసు, tan θ = sin θ by cos θ. సో నేను tan A ప్లస్లో ఏం పెడుతున్నా, sin A by cos A పెడుతున్నా. సో పెట్టిన తర్వాత ఏమొచ్చింది చూడండి, 2 into tan A ప్లస్లో sin A by cos A by 1 plus tan square ఉంది అంటే ఏమొస్తుంది మనకి, sin square A by cos square A. సో దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 2 sin A by cos A కింద నేను ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం తీసుకుంటున్నా. ఇట్లాంటి వాటికి ఎల్సిఎం తీసుకుంటే ఏం చేయాలి, డైరెక్ట్ ఈ cos square Aని 1 తోటి మల్టిప్లై చేయాలి. సో cos square into A ఎంత, cos square A ప్లస్ sin square A బై ఎల్సిఎం cos square A కాబట్టి బై cos square A వచ్చేసింది. తర్వాత ఏం చేసినా చూడండి, 2 sin A by cos A ఇంటూ దీన్ని నేను మీదికి పంపిస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. సో రెసిప్రోకల్ అయినప్పుడు ఏమవుతుంది, cos square A న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, cos square A ప్లస్ sin square A డినామినేటర్లో ఉంటుంది. సో cos A క్యాన్సిల్ చేసిన. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే cos square A ప్లస్ sin square A మనకు ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1,
సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇది ఈక్వల్స్ టు 1 కదా. సో నేను ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా, 1 పెట్టుకున్నా. 1 పెట్టుకుంటే మీరు చూడండి ఏం మిగులుతుంది, 2 sin a, ఇక్కడ కాస్ ఏ మిగిలింది 2 sin a cos a by 1. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఏమొచ్చింది 2 sin a cos a. 2 sin a cos a is nothing is equal to sin 2a, దట్ ఈస్ నథింగ్ బట్ sin 2a. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, sin 2a is equal to 2 sin a cos a అండ్ sin 2a is equal to 2 tan a by 1 plus tan square a. సో ఈ విధంగా మీకు క్లియర్గా అర్థమైందా ఈ ప్రూఫ్. సో sin 2a చాలా క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇదైతే మీరు చాలా 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 జాగ్రత్తగా వినాలి, కాస్ది, కాస్ మల్టిపుల్ యాంగిల్. ఎందుకంటే దీని మీదనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు చాలా ఫోకస్డ్ వినండి, ఓకేనా. cos 2a is equals to cos square a minus sin square a is equals to 2 cos square a minus 1 is equals to 1 minus 2 sin square a is equals to 1 minus tan square a by 1 plus tan square a. సో ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయి cos 2aకి. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో దీన్ని కూడా నేను ఎట్లా సాల్వ్ చేస్తా, సేమ్ sin 2a అయితే ఎట్లా సాల్వ్ చేసినాను cos 2a కూడా అట్లనే సాల్వ్ చేస్తా. cos 2a is equals to cos of a plus a. ఇదే 2a నేను a plus a రాసుకోవచ్చు కదా. సో a plus a రాసుకున్నా. తర్వాత చూడండి ఈ a plus a గుర్తుపెట్టుకోండి, cos of a plus b is equals to cos a cos b minus sin a sin b. అవునా కదా, మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఈ cos of a plus a అనేది ఈ cos of a plus b ఫార్ములా ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చా లేదా. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి, cos of a plus a is equals to cos a మైనస్ sin a sin a. నేను ఎందుకు ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా కింద ఎందుకు రాసినానంటే మీకు ఈజీగా అర్థం కావడానికి. చూడండి ఫార్ములాలో b ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ b వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్ విత్ a, అంతే. ఎందుకంటే రెండు ప్లేసెస్లో మనకి యాంగిల్ అనేది ఏ ఉంది కాబట్టి. సో cos a మైనస్ sin a. సో cos ఆఫ్ a ప్లస్ a అంత 2a is equals to cos a ఇంటూ cos a అంటే cos square a మైనస్ sin a ఇంటూ sin a అంటే sin square a. సో cos 2a is equals to cos square a మైనస్ sin square a. సో క్లియర్గా అర్థమైందా cos 2a. దాని తర్వాత ఇప్పుడు అందులోకించి మనం ఇంకా కొన్ని ప్రూవ్ చేస్తాం, ఎట్లనో చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది వచ్చిందా, ఇప్పుడు ఈ cos square a మైనస్ sin square a ని కన్సిడర్ చేస్తున్నాం. కన్సిడర్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానో చూడండి. మనకు ఒక ఐడెంటిటీ తెలుసు, సైన్కి కాస్కి అసోసియేట్ అయిన ఒక ఐడెంటిటీ ఉంది. అదేంటి, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నెంబర్ 1, sin square theta plus cos square theta is equals to 1 కదా. సో sin square theta plus cos square theta is equals to 1. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ cos square theta ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ప్లస్ cos square theta మైనస్ cos square theta అవుతుంది. సో sin square theta is equals to 1 మైనస్ cos square theta. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ sin square a ప్లేస్లో నేను sin square theta అంటే sin square theta ప్లేస్లో 1 మైనస్ cos square theta పెట్టుకోవచ్చు కదా. సిమిలర్గా నేను sin square a ప్లేస్లో 1 మైనస్ cos square a పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. cos square a మైనస్ హోల్ బ్రాకెట్ 1 మైనస్ cos square a. cos square a మైనస్ ఇంటూ 1 ఎంత మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ cos square a. చూడండి cos square a ప్లస్ cos square a ఎంత 2 cos square a మైనస్ 1. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైపోయిందా. తర్వాత చూద్దాం ఇంకొక ప్రూఫ్ ఉంది. మనం ఇంకొకటి ప్రూవ్ చేయాలి. ఏంది, cos 2a is equals to 1 minus 2 sin square అని కూడా ప్రూవ్ చేయాలి కదా. సో అది ఎట్లా ప్రూవ్ చేస్తున్నాం అంటే మళ్ళీ నేను cos square a మైనస్ sin square అని కన్సిడర్ చేస్తున్నాం, cos square a మైనస్ sin square a. కానీ ఇప్పుడు ఫర్ చేంజ్ ఏం చేస్తున్నా అంటే నేను cos square a ప్లేస్లో 1 మైనస్ sin square a పెట్టుకుంటున్నా. ఇందాక sin square a ప్లేస్లో 1 మైనస్ cos square a పెట్టుకున్నా కదా. ఇప్పుడు నేను cos square a ప్లేస్లో 1 మైనస్ sin square a పెట్టుకున్న తర్వాత మనకి ఏమొస్తుంది, 1 మైనస్ sin square a మైనస్ sin square a. సో మైనస్ sin square a మైనస్ sin square a అంటే మైనస్ 2 sin square a. సో మొత్తానికి ఆన్సర్ ఎంత వచ్చింది, 1 మైనస్ 2 sin square a. సో మనము cos 2a is equals to cos square a మైనస్ sin square a is equals to 2 cos square a మైనస్ 1 is equals to 1 మైనస్ 2 sin square a. ఇవన్నీ ప్రూవ్ చేసినాం. ఇంకేముంది, లాస్ట్ ఇది ఒక్కటి మిగిలిపోయింది. అది ఎట్లా ప్రూవ్ చేస్తామంటే నేను డైరెక్ట్ 1 మైనస్ tan square a బై 1 ప్లస్ tan square a ని కన్సిడర్ చేస్తున్నాను. డైరెక్ట్ కన్సిడర్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మనము సైన్కి ఎట్లాగైతే సాల్వ్ చేసినామో ఈ పర్టికులర్ ఏమంటారు టర్మ్ని సిమిలర్గా దీన్ని కూడా అట్లనే సాల్వ్ చేయాలి. అంటే ఏం చేస్తాం, మనము ట్యాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ రాసుకుంటాం. సో tan theta ఇస్ నథింగ్ బట్ sin theta బై cos theta. సో 1 మైనస్ tan square a ప్లేస్లో sin square a బై cos square a బై 1 ప్లస్ tan square a ప్లేస్లో sin square a బై cos square a. సో ఇప్పుడు చూడండి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది మనకి, cos square a తో cos square ఇంటూ 1 cos square a మైనస్ sin square a బై cos square a బై ఇక్కడ కూడా ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, cos square ఇంటూ 1 ఎంత cos square a ప్లస్ sin square a బై cos square a. మీరు చూసుకున్నట్టయితే cos square a క్యాన్సిల్ అయిపోయింది, బాగుంది. ఇంకా మిగిలింది ఏంది, cos square a మైనస్ sin square a బై cos square a ప్లస్ sin square a. మీరు గమనించినట్టయితే
సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 కదా. ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ, దీన్ని 1 అనుకోవచ్చు కదా, అందుకే నేను కింద 1 రాసిన. సో మనకి మిగిలింది ఏంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇది ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఉంది కదా, అంటే విచ్ ఈ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2a కదా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2a. ఇప్పుడు ఇది దీనికి ఈక్వల్ అనుకుంటే, ఇప్పుడు 1 మైనస్ tan స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఇది ఈక్వల్ టు కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ టర్మ్ ఇది ఈక్వల్ టు కాస్ 2a అని అర్థం. సో క్లియర్గా అర్థమైందా. సో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది కాస్ 2a ఫార్ములా మీద. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. మీకు నోటి మీద ఉండాలి ఈ ఫార్ములాస్, అప్పుడే మీకు సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది, ప్లస్ అర్థం చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో ఇందాక మనము సైన్ 2a ఇంకా కాస్ 2a ఫార్ములాస్ని డిరైవ్ చేసినాం. సో ఇప్పుడు మనము tan 2a ఇంకా cot 2a ఫార్ములాస్ని డిరైవ్ చేస్తాం. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి tan 2a. సో tan 2a ఈజ్ ఈక్వల్స్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. సో మనకి ఇది ఎట్లా ప్రూవ్ చేయాలో చూద్దాం. సో సేమ్ మెథడ్, ఇందాక మనం సైన్కి కాస్కి ఏ మెథడ్ అయితే వాడినామో అదే మెథడ్ని ఫాలో కావాలి. సో tan 2a నేను ఈ 2a నేను a ప్లస్ ఏ అనుకోవచ్చు కదా. సో tan ఆఫ్ a ప్లస్ ఏ, ఓకేనా. సో ఇప్పుడు ఈ tan ఆఫ్ a ప్లస్ ఏ అనేది tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఉంది కదా. సో tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అయింది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్స్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ tan ఆఫ్ a ప్లస్ ఏని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే ఈ ఫార్ములాని దీనికి వాడుతున్నా. సో tan ఆఫ్ a ప్లస్ ఏ ఇది ఈక్వల్స్ టు tan a ప్లస్ tan a బై 1 మైనస్ tan a tan a. సో సింపుల్, మీరు ఈ ఫార్ములా చూసుకోండి, అదే ఫార్ములాలకి దీన్ని రాసుకోవాలనుకుంటున్నా, రాసిన. సో tan 2a ఇది ఈక్వల్స్ టు tan a ప్లస్ tan a ఎంత 2 tan a బై 1 మైనస్ tan a ఇంటూ tan a ఎంత tan స్క్వేర్. సో tan 2a ఇది ఈక్వల్స్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. క్లియర్గా అర్థమైందా, సింపుల్ ఇవి, కానీ ఈ ఫార్ములా కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి cot 2a. సో cot 2a ఎట్లా సాల్వ్ చేస్తాం, సింపుల్. cot 2a నేను cot ఆఫ్ a ప్లస్ ఏ అని రాసుకుంటా. సో cot ఆఫ్ a ప్లస్ ఏ అనేది cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములా ఉంది. సో cot ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అయింది cot a cot b మైనస్ 1 బై cot b ప్లస్ cot a. సో నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ cot ఆఫ్ a ప్లస్ ఏని ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా లెక్క రాస్తున్నా. సో cot ఆఫ్ a ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు cot a cot b అంటే cot a ఇంటూ cot a మైనస్ 1 బై cot a ప్లస్ cot a, ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా లెక్క రాస్తున్నా, ఓకే. సో cot ఆఫ్ 2a ఈజ్ ఈక్వల్స్ టు cot a ఇంటూ cot a అంటే cot స్క్వేర్ ఏ మైనస్ 1 బై cot a ప్లస్ cot a అంటే 2 cot a. సో క్లియర్గా అర్థమైందా. సో ఈ వీడియోలో మనము 2 సబ్ మల్టిపుల్ వచ్చేసి ఎంత 2a అని ఉందా. సో ఇక్కడ మల్టిపుల్ ఏంది 2. సో ఇప్పుడు 2aకి రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ మనము డిరైవ్ చేసుకున్నాము. సో మన నెక్స్ట్ వీడియోస్లో 3a, ఓకే, 3 అంటే 3a సబ్ మల్టిపుల్ యాంగిల్ యొక్క ఫార్ములాస్ని డిరైవ్ చేసుకుంటాం. సో క్లియర్గా అర్థమైంది కదా ప్రతి ఒక్క ఫార్ములాని ఎట్లా డిరైవ్ చేసుకున్నామో. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.